ప్రాముఖ్యమైనటువంటిదిగా మారిపోయింది. క్రైస్తవులు మాత్రమే కాదని ఎందుకంటున్నానంటే, ప్రపంచం అంతటి కూడా ఈ దినము అంటే ఈ సందర్భం అనేటువంటిది ముఖ్యంగా చాలా కమర్షియల్గా ఉంటుంది. చాలా మందికి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, వీళ్ళందరూ కూడా వారి పైన కూడా క్రిస్మస్ యొక్క ప్రభావం ఉంటుంది. కాకపోతే అది ఫిజికల్గా ఉంటుంది లేదా కమర్షియల్గా ఉంటుంది. క్రైస్తవులు మనకి అది వ్యత్యాసంగా ఉండాలి. కనుక క్రిస్మస్ అనేటువంటిది ప్రపంచం అంతటిపైన దాని ప్రభావం ఉంది. కాకపోతే ఒకరికి ఆత్మ సంబంధంగా ఉంటుంది, మరి కొంతమందికి అది భౌతిక సంబంధంగా ఉంటుంది. ఇప్పుడు చర్చిలో కూర్చున్న ప్రతి వారికి దాదాపుగా యేసుక్రీస్తు దేవుడు అనే విషయం తెలుసు. అందులో పెద్దగా డౌట్ పడేదేం లేదు. మనం ఇంకా చర్చిలో కూర్చొని యేసుప్రభు నిజంగా దేవుడో కాదంటున్నామంటే మనకి చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నామని అర్థం. కనుక యేసుప్రభు దేవుడు అనేటువంటిది మనం అందరూ నమ్మినటువంటి విషయమే. నమ్మాం కనుకనే దీన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. బిలీవర్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన జన్మం యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చాడంటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ క్రిస్మస్ మనము పురస్కరించుకొని మనము కూడా చాలా కార్యాలను ఇంట్లో చేసుకుంటూ ఉంటాం, కుటుంబంలో చేసుకుంటాం. మేము చర్చిలో కూడా చేస్తాం. అందరూ 3 రోజులు విపరీతంగా డెకరేషన్ చాలా కష్టపడ్డారు. ఇదంతటితో మనము డామినేట్ చేయబడుతూ ఉన్నాం. మనం బిలీవర్స్మే, కానీ మనం బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్ ప్లేస్ చూసేటువంటి హడావుడి ఇదంతా కూడా చూస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ని ఈ క్రిస్మస్ అంటే ఎంతగానో ప్రభావితం చేస్తున్నటువంటి ఒక విషయం. అయితే ఇందులో క్రిస్టియన్గా మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇందులో స్పిరిచువల్ సైడ్ అనేటువంటిది ఒకటి ఉంది, ఫిజికల్ సైడ్ అనేటువంటిది లేదా కమర్షియల్ సైడ్ అనేటువంటిది మరొకటి ఉంది. ఇప్పుడు మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం అంటే పరీక్షించుకోవాల్సిన సమయం. నేను క్రీస్తు పుట్టడని నేను ఇక్కడ మీకు ప్రూవ్ చేయాల్సిన పని లేదు. మీరందరూ తెలుసు కానీ చక్కగా రెడీ అయ్యి వచ్చారు, అందులో డౌటే లేదు. కానీ ఇప్పుడు చర్చికి రాక మునుపు వరకు కూడా ఒక 6 రోజుల నుంచి లేదా సుమారుగా 10 రోజుల నుండి ఏ దినాన్ని పురస్కరించుకొని ఇల్లు కడుక్కుంటాం, సామాన్లన్నీ క్లీన్ చేసుకుంటాం, బట్టలు కొనుక్కుంటాం, అవసరం ఇల్లు డెకరేట్ చేసుకుంటాం, ఏం వండుకోవాలి ముందే ప్లాన్ వేసుకుంటాం. ఇదంతా కూడా మనం చర్చికి రానంత వరకు చేసేటువంటి ప్రతి కార్యం కూడా భౌతిక సంబంధమైనటువంటిది. అది కరెక్ట్ కాదు, నన్ను పర్వాలేదు, తప్పేమీ లేదు. కానీ ఒకసారి చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక అరగంటో గంటో దేవుని యొక్క వాక్యం వింటాం చూసారా, ఇది అసలైనటువంటి క్రిస్మస్, ఇది అసలైన సందర్భం. మీరు 10 గంటల వరకు ఇంటి దగ్గర చేసుకున్నంతా కూడా అది మామూలు. నేనైతే ఏం చెప్తానంటే, మరి మీకు ఎంతమంది వచ్చొద్దో తెలియదు కానీ అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. చర్చ్ డెకరేషన్ ఇంపార్టెంట్ ఏమీ కాదు, కొత్త బట్టలు కొనుక్కోవడం ఇంపార్టెంట్ ఏమీ కాదు, కానీ చేసుకుంటాం. కాకపోతే ఎప్పుడైతే ప్రతి వాళ్ళు దీన్ని చేస్తున్నారో నేను గమనించేది ఏంటంటే, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో ఒక క్రిస్టియన్కి ఈ సందర్భం ఏదైతే ఉందో ఇదంతా జరిగేటువంటి బట్టలు కొనుక్కోవడం, సామాన్లు కొనుక్కోవడం, పిండి వంటలు వండుకోవడం, ఆన్లైన్ పిలుచుకోవడం, ఇదంతా చూస్తారు. ఇదంతా యాక్చువల్గా ఒక క్రిస్టియన్కి చాలా ప్రెజర్ని ఇస్తున్నటువంటి ఒక విషయం. ఎంతమంది జెన్యున్గా ఒప్పుకుంటారో తెలియదు కానీ నిజంగా క్రిస్మస్ అంటే ఆనందం అని బైబిల్ చెప్తుంది. కానీ నిజంగా సిన్సియర్గా ఒప్పుకున్న క్రిస్మస్ అనేది చాలా మందికి చాలా భారంగానే ఉంటుంది. ఎందుకంటే బట్టలు కొనుక్కోపోతే బాగోదు, ఇల్లు క్లీన్ చేసుకోపోతే బాగోదు, డెకరేట్ చేసుకోపోతే బాగోదు, ఇంటికి సున్నాలు వేసుకోపోతే బాగోదు. ఒకే నెలలో ఇంత ప్రెజర్ పడుతుంది చూసారా. ఈ ఒత్తిడి అందట్లో మనిషి బిలీవర్ నలిగిపోతున్నాడు. కనుక నిజంగా మనం గమనించగానే ప్రతి క్రిస్టియన్కి ఇది చాలా ప్రజతో కూడిన విషయం. కొనుక్కోపోతే బాగోదేమో. ఈ ప్రజలన్నిటి మధ్య బ్యాలెన్స్ చేసుకుంటూ లోపల కొంచెం బాధ ఉన్నా సరే బయటికి అది కనబడకుండా కవర్ చేసిన ప్రయత్నం చేస్తుంటాం. అందుకే నిలబడి ఏం చెప్తున్నానంటే, అదంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. ఆ విషయాల్లో మనమంత ప్రెషర్ తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అసలు క్రిస్మస్ అంటే ఆత్మ సంబంధమైనటువంటిది కానీ భౌతిక సంబంధమైనటువంటిది కానే కాదు. సంతోషం ఎందులో ఉంటుందంటే
ఆయన పుట్టాడు అన్న విషయం తెలుసుకుంటూనే ఆనందము ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ విషయం తెలుసుకోకుండా మనం ఎంత బిర్యానీ వండుకొని తిన్నా ఇంకేం చేసుకున్నా అది ఒక్క రోజులో అయిపోతుంది. అది భోజనం చేసే వరకే, ఆ టేస్ట్ మన నోటి తయారీకి కొత్త బట్టలు వేసుకున్నంత వరకే. చాలా మంది క్రిస్మస్ అనేటువంటిది అంతే. చాలా మంది ఈవెన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ కూడా క్రిస్మస్ అనేటువంటిది ఇంట్లో సున్నాలు వేసుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, బిర్యానీలు వండుకోవడం, భోజనం చేయడం. ఒకసారి బైబిల్లో తిరిగేస్తే తప్పేమే కాదు, నేను తప్పని చెప్పట్లేదు. బైబిల్లోకి వెళ్తే యేసుప్రభు పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని బట్టి జ్ఞానులు వెళ్ళారు. ఆ నక్షత్రాన్ని ఫాలో అవుతూ జ్ఞానులు వెళ్ళారు. అలానే ఇక్కడ కాపర్లు కూడా వెళ్ళారు. మనం చూస్తే యేసుప్రభు పుట్టాడన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ జ్ఞానులు కానీ వీళ్ళు కానీ యేసు ప్రభువుకి గిఫ్ట్స్ తీసుకుని వెళ్ళారు. అవునా? యేసుప్రభు పుట్టాడన్న కాపర్లు కొత్త బట్టలు వేసుకుని వెళ్ళలేదు. యేసుప్రభు పుట్టాడు అనగానే ఆ జ్ఞానులు కొత్త బట్టలు ధరించుకుని స్వీట్లు వండుకుని వాళ్ళు తినలేదు. యేసుకి సమర్పించారు. ఆ బహుమానాన్ని కూడా యేసుకి ఇచ్చారు. కానీ ఇప్పుడు అదంతా తలకిందులు అయిపోయింది. అంటే ఎంతగా మనం యాక్చువల్గా బైబిల్ దూరంగా వెళ్ళిపోయి ఉంటే క్రిస్మస్ అనగానే మనకి యేసుక్రీస్తు గుర్తురాడు. క్రిస్మస్ అనగానే ఈవెన్ చాలా చర్చెస్ లో క్రిస్మస్ అనగానే గుర్తొచ్చేది క్రిస్మస్ తాత. అవునంటారు కాదంటారా? క్రిస్మస్ తాత గుర్తొస్తారు చాలా మందికి. కానీ అసలు క్రిస్మస్ తాతకి అసలు క్రిస్మస్ కి సంబంధమే లేదు. అసలు బైబిల్లో క్రిస్మస్ తాత లేడు. కానీ ఈ రోజుల్లో షాపుల్లోకి వెళ్ళండి, క్రిస్మస్ తాత బొమ్మను పెడతారు, లేదా మనిషిని క్రిస్మస్ తాత డ్రెస్ చేసి వెల్కమ్ చెప్పిస్తారు. క్రిస్మస్ అనగానే ఒకటి సింబల్ స్టార్, ఒకటి రెండోది క్రిస్మస్ తాత. ఈ రెండు లేకుండా క్రిస్మస్ ని చాలా మంది క్రిస్టియన్స్ ఊహించుకోలేని పరిస్థితి. కానీ అసలు క్రిస్మస్ తాత అనేటువంటిది అసలు బైబిల్లో లేనటువంటి ఒక విషయం. కాబట్టి ఈ రోజు నిలబడేది ఎందుకంటే కొత్తగా చెప్పేది ఏం లేదు. కానీ ఒకసారి అన్నిటి మధ్యన మనం అసలు ఆయన ఎందుకు పుట్టిన విషయాన్ని మనము కొంచెంసేపు ధ్యానించాల్సిన అవసరం ఉంది. చేసినంత వేస్ట్ అన్నాం, చాలా కష్టం, వేస్ట్ అన్నాం. కానీ అసలైన విషయం తెలుసుకున్నప్పుడు ఇదంతా మనకి మీనింగ్ఫుల్ గా ఉంటుంది. కానీ అందుకని దేవుని యొక్క వాక్యం మనం చూడబోతున్నాం. బయట మీరు చూసేది చాలా కూడా మన నిజంగా తృప్తిని ఇచ్చేటువంటి కార్యంగా, తృప్తి అనేటువంటిది క్రిస్మస్ రోజున సంతోషం అనేటువంటిది కొత్త బట్టలు ధరించుకోవడంలో ఉండదు, వండుకొని తినడంలో ఉండదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు చర్చెస్ లోకి ఆ ప్రాబ్లం వచ్చేసింది. సాతానుడు క్రిస్టియన్స్ ని మోసం చేస్తున్నాడు. ఎంతగా సాతానుడు మోసం చేస్తే క్రిస్మస్ రోజును కూడా మనల్ని దాని పీక్ పాయింట్ లో ఆడు మోసాన్ని మనం చూస్తాం. ఎంతగా చూస్తామంటే క్రిస్మస్ రోజు నిజంగా క్రిస్టియన్స్ ఎంజాయ్మెంట్ లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అందుకని దానిలో ఉండి సెమీ క్రిస్మస్ పుట్టుకొచ్చింది. అర్థం చెప్పేది, క్రిస్మస్ రోజు ఎంజాయ్మెంట్ లేదు కాబట్టి సెమీ క్రిస్మస్ మనం పెట్టుకున్నాం. దానిలో డాన్స్ లో ఎంజాయ్మెంట్ అని మనం సెమీ క్రిస్మస్ లో ఎంజాయ్మెంట్ ని పొందుతున్నాం. యాక్చువల్ చెప్పాలి క్రిస్మస్ రోజునేమీ లేదు చర్చెస్ లో. గమనించండి, మీరు ప్రపంచాన్ని చూడండి, క్రిస్టియానిటీని గమనించండి. ఏది గ్రాండ్ గా జరుగుతుందో తెలుసా? క్రిస్మస్ గ్రాండ్ గా జరగట్లేదు, సెమీ క్రిస్మస్ గ్రాండ్ గా జరుగుతుంది. ఇదిలాగా ఎలా చేసి ఇంకో 15 years 20 years 30 years అయితే ఎలా ఉంటుందో తెలుసా మీకు? అది ఆల్రెడీ అమెరికాలో అంట బస్ 2005 నుంచి అనుకుంటా గవర్నమెంట్ ఒక రూల్ పెట్టిందంట. ఆ క్రిస్మస్ సీజన్ లో స్కూల్ కానీ ఇట్లా హాలిడేస్ ఇస్తారు, వీళ్ళందరూ షాపింగ్ అనేది చేసుకుంటారు. సరదాగా కమర్షియల్ గా షాపులు ఏం చేస్తారు, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ అని విష్ చేస్తారంట వచ్చినట్టు కస్టమర్స్ కి. ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే హ్యాపీ క్రిస్మస్ అని విష్ చేయకూడదంట, హ్యాపీ హాలిడేస్ అని విష్ చేయాలని ఆ గవర్నమెంట్ 2005 లో రూల్ పెట్టిందంట. ఇప్పుడు చూడండి, సెలవులన్నీనేమో క్రిస్మస్ అని పేరుకి, కానీ క్రిస్మస్ అన్నది అసలు క్రీస్తు అన్నది లేకుండా మనిషి చేస్తున్నాడు. అది క్రిస్టియన్స్ కి అది పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి విషయంగా లేకపోవడమే బాధాకరమైన విషయం. సెలవులన్నీ క్రిస్మస్ అని సెలవు ఇస్తారు, కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నమెంట్ హ్యాపీ మేరీ క్రిస్మస్ అన్నద్దు, హ్యాపీ హాలిడేస్ అనాలంట. క్రిస్మస్ అన్న పేరును తొలగించింది ఆ గవర్నమెంట్. ఆ టైంలో అంటే అమెరికా చాలా మంది అంట షాపులకు వెళ్ళడం మానేశారు, కొనడం మానేశారంట. ఎందుకని ఎవరు క్రిస్మస్ అని విష్ చేయడం, హ్యాపీ హాలిడేస్ అని విష్ చేస్తున్నారంట. అప్పుడు మరలా దాని ప్రభావం వ్యాపారం పడేసరి మరలా కొంచెం ఆలోచించడం మొదలు పెట్టారంట వాళ్ళు. ఇప్పుడు అమెరికాలో జరిగింది లేని అనుకుంటారేమో, అమెరికాలో 10 సంవత్సరాల క్రితం జరిగింది ఇండియాలో ఈ రోజున జరుగుతుంది. అమెరికాలో ఈ రోజు జరిగేది ఇంకో 10 సంవత్సరాల క్రితం ఇండియాలో వస్తుంది.
ఈ 25th మనం చర్చిలో కూడుకొని దీన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతే, మనం ఉన్నప్పుడు దాన్ని వినియోగించకపోతే రేపు లేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనది ఒకటి. సాతానుడు ఏం చేస్తాడంటే దీని నుండి మనం పూర్తిగా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. జ్ఞానము లేకపోతే చాలా కష్టం మనకి. కనుక చూద్దాం, చూడండి దేవుని యొక్క వాక్యాన్ని. లూకా సువార్త 2వ అధ్యాయము. ఇందట్లా చదవద్దు. ఆ దేశం ముందు కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి దగ్గరకు వచ్చి ఇలాగంటున్నాడు, నిలిచి ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఎదుగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఈ సంతోషమైనటువంటిది ఎందులో ఉందో ఇక్కడ దేవుడు పంపించిన దూత చెప్తూ ఉన్నాడు. సంతోషకరమైనటువంటి సువర్తమానం. సంతోషం చూడు, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క జీవితం ఎంతగానో మారుస్తుంది. కొన్ని విషయాలు తెలుసుకుంటే మనిషి ఎంతగానో తన జీవితం మెరుగుపరచబడుతుంది. చాలా విషయాలు తెలుసుకోకపోవడాన్ని బట్టి మనిషి అనవసర ఇబ్బందులు పడుతున్నాడు. యేసుక్రీస్తు ఆనాడే చెప్పారు, మీరు సత్యాన్ని గ్రహిస్తే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. బైబుల్ ఉంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకపోతే చాలా కష్టం ఉంటుంది. యేసుప్రభువు ఆ రోజు చెప్పేశారు. కానీ నిజంగా మనకు సంతోషాన్ని తీసుకొచ్చే విషయం ఏంటి తెలుసా? ఆ యేసుక్రీస్తు జన్మమును కూర్చున్నటువంటి సత్యం, దాని కూర్చున్న మర్మం, దాని కూర్చున్న వాక్యము మనకు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే విషయం అంతా కూడా అసలు ఆ మెసేజ్ లోనే ఉంది. అందుకని యేసుప్రభు ఏమీ చేయకుండానే, యేసుప్రభు ఏ కార్యం చేయకుండా అప్పుడే ఇంకా పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు వీళ్ళు లోకం యొక్క సంతోషాన్ని గురించి దేవదూతలు మాట్లాడుతున్నారు. ఏమి చేయకుండానే, అసలు ఏమి చేయకుండా నేను చేయబోతున్నాడో ప్రపంచం ఇంకా చూడకముందే అది సంతోషకరమైనటువంటి సువర్తమానం అన్నప్పుడు యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని ఆల్రెడీ మనం చూసేసాం. ఇప్పుడు చూసేసిన తర్వాత మనం ఇంకా ఆ మెసేజ్ని బట్టి ఇంకా మనం ఎంత ఆనందించాలో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ప్రపంచం అంతా క్రిస్మస్ చేసుకుంటుంది. అది కాదు, నిజంగా ప్రపంచానికి దేవుడు ఏం చేసినది కాదు, లేదా ప్రపంచం దేవుడు ఏం చేసిన ప్రపంచం ఏం నమ్ముతున్నది కాదు. దేవుని గురించి మనమేమనుకుంటున్నటువంటిదే ప్రాముఖ్యమైన విషయం. ఆయన జన్మం గురించి మనమేమనుకుంటున్నదే ప్రాముఖ్యం. చాలా ఒకసారి యేసుప్రభు కూడా శిష్యులను అడుగుతున్నారు, నా గురించి లోకం ఏమనుకుంటుంది అన్నప్పుడు ఒకరు ప్రవక్త అని, ఒకరు ఇలాగని, ఒకరు అలాగని చెప్పారు. ఆ తర్వాత సరే అలసింది కాదు, మీరేమనుకుంటున్నారు నా గురించి? సరే, పర్సనల్ గా మనమేమనుకుంటున్న దాన్ని బట్టి ఆయన మనకి ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు, లేదా ఆ రకంగా ఆయన మనకు ఉపయోగపడుతుంటాడు, ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆయన మనం దేని గురించి పెద్దగా ఏమనుకోకపోతే మనకేమీ లేదు. ఆయన గురించి గొప్పగా అనుకుంటే దానికి ప్రభావం మన పైన ఉంటుంది. అది మన జీవితాన్ని మారుస్తుంది. ఇక్కడ దేవుని దూత అంటున్నాడు, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. సువర్తమానం, ప్రపంచంతటికి కలగబెట్టి సువర్తమానము నేను మీకు తెలియజేస్తాను. సంతోషం అనేటువంటిది ఆ మెసేజ్ లో ఉంది. ఆయన రాకడ ద్వారా ఆయన వచ్చి ఏం చేసిన ఆ ఇన్ఫర్మేషన్ లోనే ఆ సంతోషం అనేటువంటిది ఉంటుంది. అందుకని దాన్ని తెలుసుకోవడంలోనే మనకు ఆనందం ఉంటుంది. ఇప్పుడు చూడండి, అందుకే ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందుకనే సాధారణ ఎక్కువ దీనిపై ఈ క్రిస్మస్ ని ఎక్కువగా వాడు అటాక్ చేస్తుంటాడు, కమర్షియల్ గా ఎక్కువ మారిపోతుంటుంది. అందుకని ఎందుకంటే ఒక్కసారి ఈ జన్మంలో ఉన్నటువంటి మర్మములకు మనం దూరమైనప్పుడు అసలు పునాదిని మనము పక్కన పెట్టేస్తున్నాం. ఎప్పుడైతే యేసు జన్మం సరైన అవగాహన మనకు లేదో, మన క్రిస్టియన్ అంతా కూడా సరైన పునాది మీద లేనట్టే. అందుకే జన్మను గురించి మనం కరెక్ట్ గా తెలుసుకోవాలి విషయం. అందుకని సాతాను కూడా ఈ జన్మమును గురించి జ్ఞానమే మనకు లేకుండా చేస్తాడు. ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడన్న విషయాన్ని జ్ఞానులు తెలుసుకుని వెళ్ళి హేరోదుగా విషయాన్ని చెప్పారు, ఆ హేరోదు కుతంత్రముగా యేసుప్రభుని చంపాలని చూశాడు. ఆలోచించండి, ఈ జస్ట్ హేరోదు అనదు, హేరోదు వెనకాల సాతాను యొక్క సమూహము, సాతాను యొక్క ప్రేరేపణ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు యేసుప్రభు జన్మించినప్పుడు హేరోదు ద్వారా ఒక చెడుని హేరోదు చేయాలని చూశాడు, అది జరగకుండా ఆపాలని చూశాడు. ఇప్పుడు ఎలాగో వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు కూడా సాతాను ట్రై చేస్తుండే తెలుసా. క్రిస్మస్ రోజున మనం క్రిస్మస్ గురించి అసలు విషయం తప్ప మిగిలిన ఆలోచించేటప్పుడు సాతాను కూడా మనం మోసం చేసే ప్రయత్నం చేస్తాడు.
అందుకనే చాలా జ్ఞానము ఉండాలి మనం. ఇప్పుడు హేరోదు మత్తయి సువార్త ఒకసారి చూడండి, అందులో కొన్ని విషయాలు మొత్తం నేను క్లారిఫై చేస్తాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకున్నాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆ నక్షత్రాన్ని చూసినప్పుడు జ్ఞానులకు అర్థమైన విషయం ఏంటంటే, ఎవరో గొప్ప రక్షకుడు ఈ లోకంలో మేలు చేయబడిన ఒక వ్యక్తి జన్మించిన విషయం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ దగ్గర బైబిల్ లేదు, వాళ్ళు జ్ఞానులు మాత్రమే. ఇప్పుడు వాళ్ళ విషయాన్ని తెలుసుకొని తూర్పు నుండి వాళ్ళు ఇక్కడ బెత్లెహేముకు వచ్చారు, హేరోదు దగ్గరికి వచ్చారు. వాళ్ళు గమనించండి, తూర్పు నుండి వచ్చారంటే వాళ్ళు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు వేరే ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు హేరోదు దగ్గరకు వచ్చి హేరోదుని అడుగుతున్నారు, ఇలా గొప్ప నక్షత్రాన్ని మేము చూసాము, పుట్టిన రక్షకుడు ఎక్కడని అడుగుతున్నారు. ఇంకొంచెం కింద చదవండి. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు జన్మం గురించి మన రియాక్షన్ ఏంటో ఒకసారి పరిశీలన చేద్దాం. హేరోదుకు విషయం తెలిసింది. ఇప్పుడు హేరోదుకి ఆ మెసేజ్ వెళ్ళింది. ఏంటి ఆ మెసేజ్ తెలుసా? ఈ మహా సువర్తమానాన్ని విన్నాడు, రక్షకుడు జన్మించిన మెసేజ్ హేరోదు దగ్గరకు కూడా వెళ్ళింది. ఇప్పుడు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నటువంటిది చాలా ప్రాముఖ్యం. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు కలవరపడ్డాడు. గమనించండి, ప్రపంచం అంతటికి యేసుక్రీస్తు జన్మము ఒకే రకమైన రియాక్షన్ రాదు. ఒక్కొక్కరు ఒక్కో రకం ఉంటుంది, ఒక్కొక్కరు పర్సనల్గా ఉంటుంది. అది ఎవరికి వారికి సంబంధించిన విషయం. క్రిస్మస్ అంటే నాకు ఒక రకం ఉంటుంది, మీకు ఒక రకంగా ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్ అందరికీ ఒకలాగా అనిపించాలి. క్రిస్టియన్లోనే ఒకరికి ఒక రకంగా ఉండకూడదు. దానికి వాక్యం తెలుసుకోవాలి, వాక్యం ద్వారా మనసును నూతనపరుచుకోవాలి. అప్పుడే ప్రతి వాళ్ళకి కూడా క్రిస్మస్ ఏంటంటో కరెక్ట్గా అర్థమవుతుంది. అందుకని క్రిస్మస్ అంటే ఏంటో క్రిస్టియన్స్కి బాగా తెలియాలి ముందు. క్రిస్మస్ అంటే లోకానికి ఎంత జ్ఞానం తెలుసో క్రిస్టియన్స్కి మనకు కూడా అంతే జ్ఞానం ఉంది. అంతకు మించి ఇంకెక్కువ జ్ఞానం మనకి లేదు. యేసుప్రభు పుట్టాడు, అది లోకం తెలిసిన విషయమే. ఏం చేయాలి? లోకం యొక్క పద్ధతి అయితే వేరుగా ఉంటుంది, కానీ మన యొక్క పద్ధతి వేరుగా ఉండాలి. క్రిస్మస్ అనగా ఇమీడియట్ గా అందరూ ఏంటంటే సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీతో గడపాలి, బంధువులతో గడపాలి అని ఒకరు రాజకీయ నాయకులు ఏమని చెప్తారు, ఈ క్రిస్మస్ అందరికీ వాళ్ళు ఏంటంటే మెసేజ్ పాస్ చేస్తారు. ఏమని? యేసుప్రభు చెప్పిన బోధన అందరం పాటించాలి, అందరం పాటించి శాంతి సమాధానం ఉండొచ్చు, యుద్ధాలు ఉండవు, ఏముండవు, అవి ఉండవు అని చెప్తారు. క్రిస్మస్ రోజున పోసుకుంటే వాళ్ళు కూడా చాలా విషయాలు చెప్తారు. వాళ్ళు కేవలం అంతవరకే వాళ్ళకి అర్థమవుతుంది క్రిస్మస్ అంటే. మరి కొంతమందికి కొంతవరకు అర్థమవుతుంది, కానీ మనకేమర్థమవుతుందో చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ అని యేసుప్రభు జన్మించాను కానీ నిజంగా మీకు అనిపించే రియాక్షన్ ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. హేరోదుకి ఎప్పుడైతే ఆ విషయాన్ని విన్నాడో హేరోదు నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. హేరోదు కలవరపడ్డాడు. కాబట్టి హేరోదు కలవరపడ్డా ఖచ్చితంగా మనకి ఏమర్థమవుతుందంటే హేరోదుకు వరకు మాత్రము, హేరోదు వరకు సంబంధించిన వరకు మాత్రము హేరోదుకి ఇది సువర్తమానం ఖచ్చితంగా కానే కాదు. రక్షకుడు పుట్టాడు, ఆయన అప్పుడే పుట్టాడు. ఆ చిన్న పిల్లోడిని చూసే ఈ హేరోదు భయపడిపోతున్నాడు. ఇప్పుడు హేరోదు భయపడ్డటువంటిది ఏం చెప్తుంది తెలుసా? ఈ జ్ఞానులు ఏం చెప్పారో, ప్రవక్తలు ఏం చెప్పారో నిజంగా హేరోదు విషయాన్ని నమ్మాడు కానీ భయపడుతున్నాడు. ప్రవక్తలు ఏం చెప్తూ వచ్చారో ఆ మాట నిజమని నమ్మాడు కనుకనే, ఈ నిజంగా రక్షకుడు యూదులకు రాజు అన్న విషయాన్ని యేసుప్రభు పుట్టగా నమ్మాడు కనుకనే ఈయన కలవరపడ్డాడు. లేదంటే ఒక రాజు ఒక పిల్లాడు పుట్టడు అనగానే కలవరపడాల్సిన పని లేదు. ఒక రాజు పుట్టడు అనగానే నిద్రమా అనుకుని రాత్రులు ఈయన ఎలా చంపాలని ప్లాన్ వేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిన్న పిల్లని చంపడానికి హేరోదు రాజు అంత ప్లాన్ వేసుకుని నిద్రమా అనుకుని సమాధానాన్ని పోగొట్టుకుని ఆలోచించి స్వతంత్రంగా జ్ఞానులతో మాట్లాడుతున్నాడంటే ప్రవక్తలు ఏం చెప్పారు, ఈ జ్ఞానులు ఏం చెప్పారు, అది నిజంగా నిజమని హేరోదు నమ్మాడు. అది యేసుప్రభు నిజంగా జన్మించిన రక్షకుడు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా నమ్మాడు కనుకనే ఆయన కలవరపడ్డాడు. ఆయన నమ్మలేదు కాబట్టి కలవరపడ్డాడు. నమ్మకపోతే ఆ పిల్లలు నన్నేం చేస్తారులే అనుకునేవాడు హేరోదు. కానీ హేరోదు దీన్ని లైట్ గా తీసుకోలేదు, యేసుక్రీస్తు జన్మము లైట్ గా తీసుకోలేదు. చాలా వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు. దాని కొరకు మొత్తం సైన్యాన్ని ఎన్ఫోర్స్ చేసి చిన్నపిల్లలందరినీ కూడా చంపించాలని ప్రయత్నం చేశారు. 2 సంవత్సరాల లోపలందరినీ కూడా చంపించాలని చూశాడు. ఆ యేసు ప్రభుని చంపాలని హేరోదు చేసిన ఆ కార్యం బట్టి ఏమవుతుందంటే హేరోదు ఖచ్చితంగా ఈయన గనక బతుకుంటే ఈయన చాలా గొప్ప వ్యక్తి మారతాడన్న విషయం హేరోదుకి తెలుసు. ఈయన చాలా గొప్ప వ్యక్తి అన్న విషయం తెలుసు. ఈయన గొప్పవాడిగా మారబోతాడన్న విషయాన్ని హేరోదు తెలుసు కనుకనే అది చిన్నప్పుడే యేసుక్రీస్తు నిర్మూలన చేయాలని అనుకున్నాడు. ఆయన తెలుసు, ప్రవక్తలు చెప్పినటువంటి వ్యక్తి ఈయనని తెలుసు, జ్ఞానులు చెప్పిన విషయం ఈయనని తెలుసు, నక్షత్రం వీళ్ళు ముందు వెళ్ళిందన్న విషయం
నమ్మాడు. అంతా నమ్మాడు, అంతా కూడా వేస్ట్ నమ్మాడు, అంతా కూడా ఊరినే క్రైస్తవులు కల్పించుకున్నటువంటి కల్పన అంటలేదు, లేదా పాత నిబంధన కింద ప్రవక్తలు ఊరినే కల్పించుకున్నటువంటి స్టోరీ అంటలేదు. ఆయన నిజంగానే ఇది జరిగింది అన్న విషయం నమ్మాడు కనుకనే చంపాలని చూశాడు. అంటే వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజమే అన్న విషయాన్ని హేరోదు నమ్మాడు. ఫస్ట్ అది గమనించండి, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అనే నమ్మాడు, కానీ రియాక్షన్ మాత్రం వేరు. కాబట్టి నమ్మగానే సరిపోదు. ఇప్పుడు లోకం నమ్మొచ్చు, లోకం కూడా యేసు ప్రభు తిరిగి లేచాడన్న విషయం లోకం నమ్మదు, కానీ యేసు ప్రభు పుట్టాడన్న విషయం లోకం నమ్ముతుంది. ఆయన సెలవులో చనిపోయిన విషయం వరకు నమ్ముతుంది, కానీ మూడో దినాన్ని లేచాడన్న విషయం మాత్రం లోకం నమ్మదు. కాబట్టి పుట్టుక అనేటువంటిది మనము నమ్ముతున్నాం, లోకం కూడా నమ్ముతుంది, కానీ రియాక్షన్స్ వేరుగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే మన క్రిస్మస్ ఎలాగో లోకం కూడా అదే. బేసిక్ ఏంటంటే మనం ఏం చేస్తున్నామో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం, దాన్ని లోకం చూసిన క్రిస్మస్ అంటే ఇది అనుకుంటున్నారు. అందుకని క్రిస్మస్ టైంలో అందరూ ఇంకా స్టార్ పెట్టలు తింటే అంటారు, లేదా ఇంకా డెకరేషన్ తింటే అంటారు, ఇంకా సొనాలు తింటే అడుగుతారు. చాలా మంది నాన్ క్రిస్టియన్స్ అడుగుతారు ఆ విషయాన్ని. ఎందుకని వాళ్ళు చేస్తున్నారు అదే, వాళ్ళకి క్రిస్మస్ అంటే అదని ఎలా తెలుసు అంటే మనం అదేనే చెప్పాం, మనం దాన్ని హైలైట్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా క్రిస్మస్ అంటే అదే అనుకున్నారు. అని ఇప్పుడు చూడండి, పర్సనల్ గా క్రిస్మస్ అంటే క్రిస్మస్ పట్ల మనకి రియాక్షన్ ఏంటంటే మనం తెలుసుకోవాలి. యేసు జన్మించాడు, దాన్ని మీకు మీ మైండ్ లో నన్ను స్థిరపరచాల్సిన పని లేదు, కానీ జస్ట్ అది వినగానే మీ రియాక్షన్ ఏంటంటే ప్రాముఖ్యం. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అదే యాక్చువల్ గా మీరు ఆ జన్మ గురించి నమ్ముతున్నారు. దేవుడు నిజంగానే సెలబ్రేట్ చేసుకోమన్నాడు క్రిస్మస్ అని. ఇది ఆనందం అన్నాడంటే సెలబ్రేట్ చేసుకోమంటున్నాడు, కానీ సెలబ్రేట్ చేసుకోమని దేవుడు చెప్పాడు, కానీ ఎలా మనం సెలబ్రేట్ చేసినటువంటిది మాత్రం వేరుగా ఉంటుంది. ఆయన సెలబ్రేట్ చేసుకోదు, ఎవరు ఆనందపడదు అనలేదు. ఆయన సంతోషం అన్నాడంటే సంతోషం, ఇది సువర్తమానం అన్నాడు కాబట్టి మనం సంతోషించాలని దేవుడు కూడా అనుకుంటున్నారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు సంతోషించాడు జనరల్ మనం ఏమి చేస్తాం అన్నీ చేయొచ్చు, పాటలు పాడొచ్చు, మంచిగా వండుకొని తినొచ్చు, మంచి పాటలు కట్టుకోవచ్చు, సంతోషకున్నప్పుడు మనం చేస్తాం, అలాగే రియాక్ట్ అవ్వచ్చు, తప్పేమీ లేదు అందులో. దేవుడు దాన్ని తప్పట్లేదు. కానీ బేసిక్గా ఆయన జన్మం గురించి మనం విన్నప్పుడు, ఆ సువర్తమానం విన్నప్పుడు మన మనసులో కలిగే ఆలోచన ఏంటంటే ప్రాముఖ్యం. ఎందుకంటే అందరికి ఒకలాంటి రియాక్షన్ ఉండదు, అందరూ నమ్మొచ్చు కానీ అందరికి ఒకలాంటి రియాక్షన్ ఉండదు. ఇక్కడ హేరోదు నమ్మాడు కానీ కలవరపడ్డాడు. ఇంకొంచెం కింద చదవండి, 6వ వచనం చదువుకుందాం. 6వ వచనం. ఇక్కడ చూడండి, ఇక్కడ విషయం మీకు చెప్తాను, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్. యేసు ప్రభు పుట్టినప్పుడు ఫస్ట్ వెళ్ళినటువంటిది జ్ఞానులు కాదు, జాగ్రత్తగానండి. ఎందుకంటే ఈ విషయం దేని తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకోకపోతే ఈ సాతాను అసలు మనకి క్రిస్టియానిటీకి పునాది అయినటువంటి ఇక్కడే సాతాను అటాక్ చేస్తారు, అబద్ధ బోధలు ఇక్కడే వచ్చేస్తాయి. యేసు ప్రభు పుట్టినప్పుడు ఫస్ట్ తెలుసుకుని ఫస్ట్ చూసింది జ్ఞానులు కాదు. యేసు ప్రభు పుట్టినప్పుడు ఫస్ట్ తెలుసుకున్నటువంటిది కాపర్లు, పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు. వాళ్ళు వెంటనే వెళ్ళారు, వాళ్ళు చూశారు. కానీ ఈ జ్ఞానులు వెంటనే వెళ్ళలేదు. ఈ జ్ఞానులు వెళ్ళడానికి చాలా టైం పట్టింది. అందుకని చూడండి, ఇప్పుడు వాళ్ళు తూర్పు దిక్కు నుండి వాళ్ళు వచ్చారు. బెత్లెహేంకి వచ్చి యేసు ప్రభు ఎక్కడ జన్మించారు అక్కడికి వచ్చారు. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ రావాలంటే ఈ రోజుల్లో ఫాస్ట్ ట్రాన్స్పోర్ట్ మీన్స్ మనకు లేదు. ఆ రోజులు రావాలంటే ఒంట్ల మీద రావాలి. జ్ఞానులు కాబట్టి ఖచ్చితంగా గుర్రాల మీద రారు, బస్సు వస్తే ఒంట్ల మీద వస్తారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఎంత మోసపోయామంటే లోకం క్రిస్టియానిటీని క్రిస్మస్ కూర్చున్నటువంటి ఆ సీన్ ని ఎలా క్రియేట్ చేసుకుంటుందో వాళ్ళు ఎలా ఊహించుకుంటున్నారు, మనం కూడా అలాగే ఊహించుకుంటున్నాం. మనం కూడా క్రిస్మస్ అనగా యేసు ప్రభు పశువుల పాకలు ఉన్నారు, మార్తవులకు లేదంటే తొట్లో ఉన్నారు, చుట్టూ 3 జ్ఞానులు ఉన్నారు, అలా తీసుకుని వచ్చారు, మందలో గొర్రెలు అయి ఉన్నాయి అనుకుంటాం. కానీ తెలుసు అసలు జ్ఞానులు 3 వెళ్ళారని బైబిల్ అసలు లేనే లేదు. మరి ఎక్కడన్నా పిక్చర్ చూడండి, క్రిస్మస్ పిక్చర్ లో పశువుల పాకలు 3 జ్ఞానులు వేస్తారు. ఇప్పుడు బేసిక్గా మనం కూడా 3 జ్ఞానులే ఉన్నారన్నట్టుగా మనం కూడా ఊహించుకుంటాం. కానీ 3 జ్ఞానులు అసలు బైబిల్ ఎక్కడ లేదు, జ్ఞానులు అని ఉంది. జ్ఞానం అప్పుడు ఒకరికంటే ఎక్కువ అంతే, అది ఎంతమందిలో ఉండొచ్చు. కానీ 3 ఎందుకు అనుకుంటామంటే వాళ్ళు సాంబ్రాన్ని, బోలము, బంగారం తీసుకొచ్చారని ఆ 3 గిఫ్ట్ ఐటమ్స్ చూసేసరికి 3 వచ్చారంటాం మనం. కానీ అలాగే నేను లేదు, ఏమో 2 3 తేవచ్చు, 2 10 తేవచ్చు. గిఫ్ట్లను బట్టి ఎంతమంది వచ్చారని మనము చెప్పలేము. బట్ ఇక్కడ జ్ఞానులు వెళ్ళారు కానీ ముందెళ్ళలేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ మాట చూపిస్తున్నాను. 7వ వచనంలో మనం చూస్తే ఆ జ్ఞానుల రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకోవాలి, జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే. ఇప్పుడు గమనించండి, జ్ఞానులు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు రాత్రి బయలుదేరి ఇక్కడికి వచ్చారని అడగట్లేదు.
మీరు నక్షత్రాన్ని రాత్రి చూసారు, మీరు ఏ టైంలో నక్షత్రాన్ని చూశారని అడిగాడు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు చూసింది నిన్న మొన్నో కాదు, వీళ్ళు చూసి చాలా కాలం అయితేనే మీరు ఏ టైంలో నక్షత్రాన్ని చూశారని అడగాలి. మనము దినాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఎన్ని రోజుల క్రితం అడుగుతలేదు, ఎంతకాలం అయింది చూసాను అడుగుతాం. ఇక్కడ కూడా హేరోదు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ పక్కాగా తెలుసుకోవాలన్నప్పుడు ఏమన్నాడంటే మీరు నక్షత్రం చూసి ఎంతకాలము అయ్యింది అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే ఒక రోజు 2 రోజులు అయ్యింది కాదు, ఎంత కాలం అంటున్నాడు. కాబట్టి చాలా కాలం అయింది. ఎందుకు చాలా కాలం మనం నమ్ముతున్నాం అంటే వాళ్ళు అక్కడి నుండి ఇక్కడ రావాలంటే, ఒంట్ల మీద రావాలంటే చాలా టైం పడుతుంది. వాడు వచ్చారు చూడండి, అదొకటి. ఇంకో కొంచెం కింద చూస్తే కనబడిన కాలమును వారి చేత పరిష్కారంగా తెలుసుకొని చూడండి దాన్ని క్యాల్కులేట్ చేస్తున్నాడు. డే టైం అయి ఉండొచ్చు. మీరు 2 రోజులు ప్రయాణం చేశారు అడుగుతున్నాడు. మీరు ఎప్పుడు చూశారు? మీరు 2 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు. దీన్ని బట్టి లెక్కేసుకున్నాడు. యేసుప్రభు ఎప్పుడు పుట్టుంటారు? మీరు 2 రోజులు ప్రయాణం చేశారు, నక్షత్రం ఎప్పుడు చూసాను, దాన్ని బట్టి వెనక్కి వెళ్లి యేసుప్రభు యొక్క వయసు అంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని చూడండి, ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేము నుండి పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశపు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, గమనించండి, ఇంటిలోనికి వచ్చాను. యేసుప్రభు ఎక్కడ పుట్టారు తెలుసా? యేసుప్రభు ఎక్కడ పుట్టారు తెలుసా? ఎక్కడ పుట్టారు చెప్పండి? యేసుప్రభు ఎక్కడ పుట్టారు? దానికి బైబిల్ అవసరం ఏ గ్రీటింగ్ కార్డు మీద ఉంటుంది. ఎక్కడ పుట్టారు? పశువుల పాకలో బైబిల్లో ఉంది. కానీ ఇక్కడ ఏమో తెలుసా, జ్ఞానులు వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పశువుల పాకలకు వెళ్ళారని లేదు, ఇంటిలోనికి వచ్చి అని ఉంది. అంటే ఈ కాపర్లు వెళ్ళినటువంటి టైంలో సీన్ వేరు, స్థలం వేరు. జ్ఞానులు వెళ్లే టైంకి యేసుప్రభు యొక్క ప్లేసు మారింది. ఇంట్లోనికి వెళ్ళి, యేసుప్రభు ఇంట్లో పుట్టలేదు మనకు తెలుసు, యేసుప్రభు పశువుల పాకలో పుట్టారు. కానీ ఇక్కడ జ్ఞానులు వెళ్ళినప్పుడు బైబిల్ చెప్తుంది, ఒకటి అక్కడ హేరోదేమో ఎంతకాలం నేను అడుగుతున్నాడు, అదొకటి. రెండోదేమో యేసుప్రభు ఉన్నటువంటి చోటు ఇంట్లోనికి వెళ్ళారు. అంటే ఖచ్చితంగా యేసుప్రభు పుట్టగానే మరియా వీళ్ళు ఇంట్లో ఆ పశువుల పాకలో ఉంటుండగానే జ్ఞానులేమి వెళ్ళలేదు. ఇంకా కింద చదువుకున్నాం. ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి, చూసారా, ఎక్కడ ముగ్గురు జ్ఞానం లేదు, తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఆ తర్వాత వాళ్ళు మరలా వెనక్కి హేరోదు దగ్గరికి వెళ్దాం అంటున్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమై మీరు అటు వెళ్ళొద్దు, మీరు వేరే రూట్లో వెళ్ళండి అని చెప్పేసి హేరోదు రాజు దగ్గరికి వాళ్ళని పంపించకుండా దేవుని దూత డైవర్ట్ చేసేస్తాడు. హేరోదు దగ్గరికి వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్పాలి, కానీ చెప్పనివ్వకుండా దేవుని దూత ముగ్గురు జ్ఞానుల్ని వేరే రూట్లో పంపించేస్తాడు. ఆ విషయాన్ని హేరోదు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి 16వ వచనం నేను చదువుతాను. ఆ జ్ఞానులు తన్ను అపహసించారని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి, దినమును బట్టి లేదు, కాలాలను బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములోను 2 సంవత్సరాలు మొదలుకొని, ఇప్పుడు నిన్న మొన్న పుడితే 2 సంవత్సరాలు ఎందుకు? కాలంతో క్యాల్కులేట్ ఇప్పుడు జ్ఞానులు వెళ్ళిపోయేసరికి నన్ను మోసం చేశారని అప్పుడు కూర్చొని క్యాల్కులేట్ చేయగా సుమారుగా 2 సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడనే విషయాన్ని హేరోదు గ్రహించాడు. సుమారుగా గ్రహించాడు. సంవత్సరాలు సుమారుగా మ్యాక్సిమం 2 సంవత్సరాలు గ్రహించాడు. 2 సంవత్సరాలకు అందరూ చంపేస్తే అందులో యేసుప్రభు ఖచ్చితంగా చనిపోతాడు. ఎందుకన్నా జ్ఞానులు ఫస్ట్ యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు, కాపర్లు వెళ్ళారు. జ్ఞానులు మాత్రం చాలా లేటుగా వెళ్ళారు. ఆ టైంకే యేసుప్రభు వేరే ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వచ్చేసింది లెక్క ప్రకారం. అందుకని హేరోదు ఆ లెక్క వేసుకుని 2 సంవత్సరాల పిల్లలందరినీ కూడా చంపమని చెప్పారు. ఇప్పుడు జస్ట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఎందుకంటే మనం కూడా ఈ డెకరేషన్ ఐటమ్స్ లాంటి కింద చూసినప్పుడు అలాగే అనుకుంటాం. మనం కూడా ముగ్గురు జ్ఞానులు లేరు, ఇలాగే వాతావరణం ఎలా ఉందనుకుంటాం. అదేమీ కాదు. కరెక్ట్ గా తెలుసుకోలేదు. హేరోదు వేరేగా రియాక్ట్ అయ్యాడు. హేరోదు రియాక్షన్ వేరు, కాపర్లకు రియాక్షన్. ఒకసారి చూద్దాం. చూడండి, మరలా లూకా సువార్తలోకి వెళ్దాం. 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం.